ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా ద్రాక్షారామం పరిసర గ్రామాల్లో విస్తృతంగా ఇంటింట ధ్యాన ప్రచారం. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. కామారెడ్డి జిల్లా బీబీపేటలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 41 రోజులు 41 మాస్టర్లతో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కర్ణాటక బళ్ళారిలో ఘనంగా 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం విజయోత్సవ వేడుకలు. కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ధ్యాన భీమఖండం ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో ఇంటింట ధ్యాన ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఇంటింటికి వెళ్లి ధ్యాన ప్రచారం చేశారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే కలిగే లాభాలను చక్కగా వివరించారు. అలాగే శాకాహారము, పిరమిడ్ల గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని కోరారు. అనంతరం ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామకృష్ణ, డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మీ శరీరంలో ఏ అవయవం ఎక్కడుందో, అది ఎలా పనిచేస్తే మనలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ మీకు అవన్నీ యాక్టివేట్ అవుతాయి కాబట్టి, అంటే మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు యాక్టివేట్ అవుతాయి కాబట్టి మీకు ఆరోగ్యం 100%. ఇంకందులో ఏ రకమైన అనుమానం లేదు. ఇప్పుడు నేను ఉన్నానంటే నాకు 85 సంవత్సరాలు, నా ఆరోగ్యం అద్భుతం, 100%. ఒక బీపీ లేదు, షుగర్ లేదు, నేను ఈ ట్యాబ్లెట్లు ఏమి వాడినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా అంత అదృష్టవంతులు అవుతారు మీరు. అలా చేస్తే, ఆ స్థితికి వెళ్తే. అర్థమవుతుంది కదా మీకు? ఓకే, నేను కోరుకునేది మీరంతా కూడా ఆ స్థితికి రావాలని కోరుకుంటాను. అందుకు నేను ఎంత అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నానో అందరి జీవితాలు కూడా అంత అద్భుతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు అని నాకు తెలుసు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎప్పుడు మన శరీరంపై ఎరుకతో ఉండాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. అప్పుడే మనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తింటా ఉంటే ఏమొస్తుందంటే మనకి మంచి ఒక ఆరోగ్యము ఉంటుంది. నీ లోపల ఏదన్నా కానీ ఇప్పుడు రోగాలు, ఆహారంతోనే రోగాలు పుట్టాయి. అందుకే సార్ మంచి ఆహారం తీసుకోండి. చెడు ఆహారం తీసుకుంటే నీ లోపలంతా కుళ్ళిపోతుంది నీ శరీరం అంటారు సార్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనము ధ్యానం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, ఫస్ట్ నీ శరీరం పట్ల ఉండు అంటారు సార్. నీలోనూ గమని ఇక్కడ తెలుసుకోవాలంటే ఒక మనిషికి బాధ కలుగుతుంది. మనకి ఇవన్నీ ఎందుకు ఇలా వస్తాయంటే కొన్ని ఆహారాల వల్ల కానీ మనకు వస్తాయి. ఆహారం ఎక్కువ తినేసినాం అనుకోండి, ఎట్లెట్లో అయిపోతుందా లేదా మేడం? శరీరం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఏం చేస్తారు? బాగా హాయిగా చేపనే కూర్చుంటామని సోంబేరిగా తయారవుతారు. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేటలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 41 రోజులు 41 మాస్టర్లతో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 26వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుదర్శన్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. సబ్ కాన్షియస్ మైండ్ను జయించినప్పుడే మనం గొప్పవారు అవుతామని తెలియజేశారు. ఎప్పుడూ సానుకూల మాటలే మాట్లాడాలని సూచించారు. చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలంటే సజ్జన సాంగత్యము, గ్రంథ పఠనం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, బీబీపేట మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే అంతరాత్మ, మనసు, సేవా తత్పరత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత లక్ష్మిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనకు టైం ఉంది ఉన్నప్పుడు మనం ఆ టైం మనం ప్రజల కోసం పెట్టాలి. ఎందుకంటే సంఘం వాడికపోతే ఏదైనా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఒకళ్ళు తయారు చేస్తామంటే మనం వాళ్ళు 100 మంది తయారు చేస్తారు. అలా సజీవ స్థాపన జరగాలి అంటే మన వైపు నుంచి మనం మన లోపల భగవంతుడిని ఇంకా అధికాత్మ స్వరూపులుగా మనం తెలుసుకుంటూ చక్కగా మనం ఈ మొదలు పెంచుకుంటే అందరికీ ఉపయోగపడతాం. మంచి స్నానం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 253వ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ఆత్మ, జీవుడు, మనసు, భగవంతుడి గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాలు, మంచి కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ రాజ్యం పురము అంటారు దీన్ని. 9 ఉన్నాయంట దీనికి. ఏది ద్వారాలు అంటే వాక్యంలోని వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లే. ఈ అంతఃపురానికి 9 ఏది మనం వాక్యలు అంటాము అలా అనుకోవచ్చు. ఈ 9లో ఏమంటున్నాడో తెలుసా? అన్నీ మూసేసి 10వ ద్వారం తెలుసవయ్యా అంటాడు. ఏంటది? మనస్సు. దాంతోనే కదా నువ్వు ధ్యానం చేస్తాండి. శ్వాస మీద ధ్యాస అంటున్నావు. ఇప్పుడు చెప్పు, 10వ ద్వారాన్ని తెరవాలంటే 9 మూసేసుకోవాలంటే ఉరికేసుకుంటానే ఉన్నాయా? అయినా 10 10వ దాన్ని కూడా పట్టుకొని మన ఈ చిత్తం అనేది బయటికి పోతాంది. ఇక్కడ ఏమంటాడప్పా స్వామి? అర్జునుడు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తాడంటే, నాయనా ధ్యానము చేసేది కాదయ్యా. మరి ఏంటి సార్ చేసేది కాకపోతే మేమేంటికి వచ్చినాం? ఇప్పుడు మనం అట్లే కదా అనుకుంటే అంటామన్నమాట, చెప్పలేము అదే. చూసేది నేను చెప్పిపోయినాను, వాళ్ళందరూ వచ్చి చెప్పింటే మీకు ఇది 4 మనసు వింటారు. చెప్పాలి. చూసేది అంటే చూపుగా నిలవాలి. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ప్రతి ఆదివారం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనిగిరి శైలజ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం వస్తుందని, బుద్ధి వికసిస్తుందని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతామని తెలియజేశారు. అనంతరం జ్ఞానదాత శైలజను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఆ తర్వాత పిరమిడ్ నగర్ నుండి చెన్నకేశవ స్వామి గుడి వరకు శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. శాకాహారం, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన ప్రచారానికి తాము చేసిన కృషి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాటలు పాడి అందరినీ అలరించారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతున్నా, ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు పలికిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమంత ఉందని దిగులు పడకు నేస్తమా, భారమెంత ఉందని బాధపడకు నేస్తమా. బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా,
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగే కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. కర్ణాటక బళ్ళారి జిల్లా తాళ్ళూరు రోడ్డులో గల పిరమిడ్ మాస్టర్ సంధ్యా నివాసంలో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా విజయవంతంగా జరిగింది. ఒక తూరి గనక మీరు లోపలికి గాలి పీల్చుకుంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని పంచప్రాణం. మీరు ఎప్పుడైనా చూడండి, పూజ చేస్తే స్వామికి నైవేద్యం చేయాలంటే ఇది చెప్తారు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపిదానమసి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని భగవంతుడికి మనం నైవేద్యం చేస్తాం. ఏమి దీని అర్థం? మీ యొక్క 5 పంచప్రాణములు చాలా బలంగా ఉండాలి. తిరుపతి జిల్లా నారాయణవనంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ మే 25న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతము చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నమస్కారం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో 108 ప్రదేశాల్లో శాకాహార ర్యాలీ నిర్వహించినటువంటి మహాయజ్ఞంలో భాగంగా 25/5/2025 తేదీ ఉదయం 9 గంటలకు నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ శాకాహార ర్యాలీలో ధ్యానులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. జై శాకాహార ర్యాలీ, జై ధ్యాన జగత్, జై పత్రిజీ, జై. శ్రీకాకుళం జిల్లా కచ్లీ మండలం బురదపాడు గ్రామంలో మే 25న శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథిగా శ్రీ సంత్ సదానందగిరి స్వామీజీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో మే 23 నుంచి 29 వరకు మహామౌనం మహాధ్యాన కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. 5 సంవత్సరాలుగా మహామౌనంలో ఉన్న వట్టికూటి సుబ్బారావు సాంగత్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పూర్తిగా 7 రోజులు పాల్గొనే వారికే ప్రవేశం ఉంటుందని, పూర్తిగా శాకాహారి అయి ఉండి ఇది వరకు కనీసం 41 రోజుల పాటు ధ్యానం చేసి ఉండాలని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.